మదం హిత్వా ప్రియో భవతి మదం హిత్వా ప్రియో భవతి క్రోధం హిత్వా న శోచతి కామం హిత్వా అర్థవాన్ భవతి లోభం హిత్వా సుఖే భవేత్ లోభం విద్వా సుఖే భవేత్ మదం హిత్వా ప్రియో భవతి. ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ మానవుడు అహంకార రహితుడై ఉండునో అట్టి మానవుని ప్రపంచమంతా ప్రేమిస్తుంది. In this vast world, the person who conducts himself without any pride or ego, he will have all the favor, the repute in this world. అహంకార సహితుడైన మానవుని కేవలము గౌరవ నిమిత్తమై అతనిని కొంతవరకును గౌరవించవచ్చునే కాని ప్రేమించదు ప్రపంచం. An egoistic person may be respected, but he is not loved in this world. కనుక ప్రతి మానవుడు ప్రజాప్రేమను పొందవలనన్నా లోకాభిమానమును అందుకొనవలనన్నా అహంకార రహితుడు కావాలి. Therefore, to win the hearts of everyone and to win all of the hearts of the world, one should be egoless. క్రోధం హిత్వా క్రోధం హిత్వా పరో సుఖం. ఎవనికి ఈ క్రోధమును లేకుండా శాంతమూర్తి అయి జీవించునో అట్టి వానికి ఈ జగములో ఎలాంటి ప్రదేశమునందైనా ఎట్టి స్థితి అయిందైనా వాడు సుఖమునే అనుభవిస్తాడు. In this world, the one who has no anger, who is at peace, will have all the happiness in whichever place he is, in whatever position he is. కామం హిత్వా ప్రియో అర్థవాంతి. ఎవరికి వాంఛలు లేకుండా నిర్విషయుడై నిర్వాంఛుడై ఉండునో అట్టి వాణిని సమస్త భోగమును కూడాను సౌఖ్యమును కూడాను ఐశ్వర్యం కూడాను అతనిని ఆశ్రయిస్తాయి. The one who has no desire will have all the pleasure, all the affluence around him. కోరనక్కరలేదు. He need not desire. అడుగకువే ఓ మనస, O mind, do not ask. అడుగు కొలది అది అడుగున పడునని. The more you ask, it will put down. అడుగకున్న పని వడిగానగునని. If you don't ask, the work will be done faster. అడుగని శబరిని ఆదరించడే. Has he not given the rescue to Shabari without asking? అడుగక తనకై మరియు జటాయువు కడపనే సద్గతి కలిగించడే. Without asking, has he not taken Jatayu bird to higher level? అడుగకువే. Oh, అడుగనక్కరలేదు. you don't need to ask. అట్టి వారిని సర్వైశ్వర్యములు కూడాను అతనిని వారిస్తాయి. Such a person
will have all the pleasures and all the wealth. లోభం హిత్వా ప్రియో సుఖవే. లోభి అనేటువంటి యొక్క లోభితనము అనగా దీనిని పిసినారితనమంట. ఈ లోభితనము ఎవరికి ఉండదో అట్టివారిని సకల సుఖములు కూడాను వెంటాడుతూ ఉంటాయి. The one who is not miserly, who is not greedy, he will have all happiness. ఇట్టి 4 గుణములు కలిగినటువంటి వాడే నచికేతుడు. Nachiketa is the one who has all these 4 qualities. మదం హిత్వా ప్రియో భవతి. ఎట్టి అహంకారము లేదు ఈ నచికేతునకు. Nachiketa has no trace of ego. చిన్న వయసు వాడైనప్పటికీ, Though at a tender age, అమాయకత్వాన్ని ప్రకటించినప్పటికీ, in spite of his innocence, అతీతమైన ఆత్మతత్వాన్ని ప్రశ్నించినప్పటికీ, though he questioned transcendental Atman, అనేక విధములైనటువంటి శ్రమలకు పడినప్పటికీ, though he had exerted lot, యమధర్మరాజును చూచినప్పటికీ, though he saw the god of death, ఎట్టి విధమైనటువంటి యొక్క అహంకారము లేక వినయ విధేయతను ప్రకటిస్తూ ఉండేటువంటి వాడు నచికేతుడు. he had no trace of ego, he had all the obedience and humility. క్రోధం హిత్వా ప్రియో సుఖే. అతనికి యమధర్మరాజును ప్రశ్నించినప్పుడు ఏ దానికి నాకు సరైన జవాబు ఇవ్వలేదే అని ఒక క్రోధం కాని, విసుగు కాని, ఇంకే విధమైనటువంటి విరక్తి కాని అతనిలో కలుగలేదు. When he has put questions to Yamadharmaraja, he had no disgust, nor frustration, or anger. అతను వెనుకపోగుటకు ఏమాత్రము వెనుకంజ వేయలేదు. He had never retreated any time. పట్టిన పట్టును సాధించాలి. He wanted to accomplish his determination. కోరిన వాంఛను నెరవేర్చుకోవాలి. The desire has to be fulfilled. సత్యతత్వాన్ని గుర్తించాలి. The nature of the truth has to be recognized. పరతత్వంలో ప్రవేశించాలి. And then he has to enter the spiritual arena. అతని సుదీర్ఘమైనటువంటి వాంఛలు. This is long cherished desire. ధర్మరాజా, Dharmaraja, ఈ దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు in this world, which is just a scenario, మరణించిన తరువాత after death, తిరిగి ఆ జీవుని యందు ఏదో ఉనికి ఉన్నదని కొంతమంది, లేదని మరికొంతమంది ఈ విధమైనటువంటి యొక్క వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. few individuals have been wasting their time in arguing, saying that there is some awareness even after death. మరణించిన తరువాత జీవుని యొక్క గతి ఏమిటి? After death, what is going to happen? ఇది ఎక్కడ ఉండును? Where does it go? ఏమి చేస్తుంది? What does it do? ఏ విధంగా ఉంటుంది? In what form is it? అనే ప్రశ్నను యమధర్మరాజును ప్రశ్నిస్తూ వచ్చాడు. He started putting these questions. యముడు చెప్పాడు, Yama said, నాయన, నీ బాల్య వయస్సు, you are young. ఏ విధమైనటువంటి అనుభూతులు ఎరుగినటువంటి వాడవు, You have no experience whatsoever. అమాయకుడవు, You are innocent. ఇట్టి నీకు ఈ మరణం విషయమై ఎందుకు నీవు జ్ఞాపకం తెచ్చుకోవాలి? Why should you trouble yourself in order to know about the death? దేనికి మరణం? Why death? శరీరములకు మరణం. The body has death, కానీ పుట్టినది దేహము, but the body is born. మరణించినది దేహము, The body dies. జీవించినది దేహము, The body lives. నశించినది దేహము, That which dies is body. కృషించినది దేహము, That which decays is body. పెరుగునది దేహము, That which grows is body. విరుగునది దేహము. That which degenerates is body. ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైనటువంటి యొక్క రూపం. This is a transient form. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఉంటున్నది. But there is eternal truth, the Atma. దానికి పుట్టుక లేదు, It has no birth, సావు లేదు, no death, జీవితము లేదు,
no life, పెరుగుట లేదు, no growth, విరుగుట లేదు, no decay, కూలుట లేదు, no form. కాలుట లేదు. It doesn't burn. ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును నీవు దృష్టి ఎంచుకున్నప్పుడు ఈ జనన మరణములకు నీవేమాత్రము విచారించవు. When you keep this eternal truth Atma in you, there's neither death nor birth. కనుక నీవు ఈ జనన మరణముల గురించి నీవు విచారించనక్కరలేదు. నీకు కావలసినన్ని భోగభాగ్యములు ఇస్తాను. Therefore, don't bother about birth and death. I'll give you lots and lots of property. జీవించినంత కాలము జీవించు, Live long. దీర్ఘాయుష్మంతుడై ఉండు, Have long life. నీవు కోరినంత వయసు నీకు ఇస్తానన్నాడు. I'll give you the lifespan you want. నచికేతుడు చెప్తాడు, యమధర్మరాజా, ఎంతకాలము నాకు జీవితం ఇచ్చినప్పటికీ ఏదో ఒక కాలము నేను మరణించక తప్పదు కదా. He said, Yamadharmaraja, in spite of the long lifespan you ఇట్టి have, అనిత్యమైనటువంటి కోరికను నేను ఎందుకు కోరాలి? why should I desire for this temporary thing? ఇట్టి అసత్యమైనటువంటి జీవితాన్ని నేను ఎందుకు కోరాలి? Why should desire this life which is false? దీర్ఘాయుష్యుని ఇస్తున్నానంటున్నావు, ఆ దీర్ఘాయుష్యును నేను సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి కదా. You are going to give me long life. Should I not make proper use of it? ఆ సక్రమమైన మార్గము, పవిత్రమైన మార్గము, దివ్యమైనటువంటి మార్గమును నేను అనుభవించకుండా ఈ దీర్ఘాయుష్ నాకెందుకు? If I don't experience that divine long life, the sacred long life, what for is that? నేను కోరున్నది కాదు. I'm not going to ask for that. నేను ఇంత దూరం నీ కోసమే వచ్చింది, ఈ నిమిత్తమై కాదు. I have come this far, not for this sake. అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా. By merely asking the wish-fulfilling cow, you'll get the milk. Then why should you buy the cow? నీవు ప్రాణములకంతా అధిపతివి, You're the master of life. నీవు ప్రాణనాథుడవు, You're the master of life. ప్రాణములను అనుగ్రహించేటువంటి వాడవు, You grace this life. ధర్మమును పోషించేటువంటి వాడవు. You sustain dharma. అటు నీవే నాకు సాక్షాత్కరించినప్పుడు When you manifested in front of me, అల్పమైనటువంటి విషయం నేను కోరాలి? why should I desire mean things? యముడు నిత్యుడు, Yama is permanent. యముడు సత్యుడు, Yama is truth. యముడు అమృత స్వరూపుడు, Yama is immortal. అమరత్వం కలవాడు. He is immortal. సర్వ మరణములు, సర్వ మృత్యువులు యముని హస్తములో ఉంటున్నాయి. All deaths are in his hand. అట్టి నీవు నాకు చిక్కినప్పుడు ఇట్టి అల్పమైన ఈ యొక్క ప్రాకృతమైన ఈ అనిత్యమైన ఈ జీవితాన్ని నేను ఎందుకు కోరాలి? When I could get you, why should I desire this life? It is ephemeral, transient and temporary. కోరిన పాలిచ్చు కల్ప తరువే ఉండ. The moment you get the milk, the moment you desire, కోరిన పాలిచ్చు కామధేనివే ఉండ. then the wish-fulfilling cow is there that gives you milk. ధనమిచ్చి ఆవును కొనగనేలా. Why should you purchase the cow paying money for it? నాకెందుకు ఈ ఆవులు? Why do I need cows? ఆవులు ఇస్తే ఏదో అంతో ఇంతో కొంత లిమిట్ లో ఇస్తుంటాయి పాలు. A cow may yield milk to a certain extent, కామధేనువు కోరినంత పాలిస్తుంటాయి. but wish-fulfilling cow will give you the milk infinite. అట్టి మారని అమృతమైన సత్యమైన గోవుని ఉండగా నాకు అల్ప గోవులు చింత నాకెందుకు? You are the cow that is changeless, immortal and truth. Why do I need other mean cows? నాకు అక్కర్లేదు. I don't want them. మిండెడు కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారుకై వెతుకనేలా. When the Meru mountain is there with all the shining brilliance, why should you search for silver and gold? ధర్మరాజా, నాకు భవనాలు ఇస్తున్నంటావు, ధనమునిస్తున్నంటావు, అనేక విధమైన కనక వస్తు వాహనాలు ఇస్తానని అంటున్నావు. ఇవి నాకెందుకు? Dharmaraja, you say you are going to give me the wealth and all kinds of property. Why do I మేరు need it? పర్వతమే నా దగ్గర ఉంటున్నప్పుడు When that Meru mountain is with me, వెండి బంగారు కిట్టాలి నేను ఎందుకు కోరాలి? why should I ask for the silver, gold and enamel? కనుక నేను కోరవలసింది ఇది కాదు. It's not I'm going to ask for. నేను కోరేది అమృతత్వమైనటువంటి యొక్క పరతత్వాన్ని నేను ఆశిస్తున్నాను. I want that immortal spirituality. ఈ పవిత్రమైనటువంటి యొక్క
జీవిత తత్వాన్ని నేను గుర్తించాలని ఆశిస్తున్నాను. I expect and I desire to know the మరణము sacred life. తరువాత జరిగేది ఏమిటి? What will happen after death? ఈ మరణము తరువాత ఈ జీవితంలో ఉండేది ఏమిటి? After death, what is it that is present? ఇది ఏ చెప్తున్నాడు? This is what he said. ఇది ఏ ప్రణవతత్వము అని. He said it is the nature of pranava. నాయన పుట్టుటకు పూర్వము, పుట్టుక తరువాత, మరణించిన తరువాత, పుట్టుకలో కూడా ఉండినటువంటిది అది ఒక్కటే. Prior to your birth, after death, during life, that pranava is present. ఇది ఏ విధంగా ఉంటుండాలి? In what form is present? ప్రతి మానవ జీవితమే కాదు, ప్రతి ప్రాణికోటి ఎందుకు కూడాను ఆ యొక్క ప్రణవము సర్వత్రా నకసిక పర్యంతము సంచరిస్తూ ఉంటుండాలి. It's not only in a human being, but in all of the beings, right from top to toe, this pranava vibrates. దానిని మూలాధార శక్తి ఎన్నోని. That is called Mooladhara Shakti. నీలతోయ మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర నీవార శోకవర్తంతే. ఇది వేదం యొక్క. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర. ఈ యొక్క ఓంకారం ఎక్కడ ఉన్నది? Where is present this Omkar? ప్రతి ప్రాణి యొక్క వెన్నెముక ఎందుకు కూడాను నీలతోయద మధ్యస్థ నల్లటి మేఘములతో నిండినటువంటి ఆకాశంలో తెల్లని మించినట్టుగా ఆ యొక్క ఓంకార శబ్దం అందులో ప్రవేశిస్తూ ఉంటుండాలి. The sound Omkara is present in the spinal column, something like silver lining round the dark cloud. కనుక ప్రణవం అనేటువంటిది ప్రతి మానవుడి ఎందుకును శాశ్వతంగా ఉన్నటువంటిది. So pranava is lying permanent in every human being. జీవరూపంలో ఉండినా, జీవాన్ని వదలినా, ఇంకే విధమైన పశుమైనా, ఇంకే విధమైన మట్టి అయినా, ఏ విధంగా అయినా మారవచ్చు, కానీ అది మాత్రం మారదు. Either in the form of the body, it may get burnt or reduced to that of the earth, but it is changeless. దీనికి ఒక చిన్న ఉదాహరణ. For this, ఇంద్రియములు దీనికి సుఖ దుఃఖములను అందిస్తున్నాయి. senses give them the pleasure and pain. సమస్త దుఃఖములకు విచారములకు ఇంద్రియములు విషయములు రెండు యొక్క చేరికనే. For all the miseries and pain, is only the senses and the worldly matters that are responsible. ఉండినంత మాత్రం మనకు దుఃఖం లేదు. Mere presence of senses will never make you miserable. ఇంద్రియములకు విషయము కూడాను చేరినప్పుడే దుఃఖం మనకు ప్రారంభమవుతుంది. The worldly matters also join the senses. కనుక ఇక్కడ దీని రెండింటి యొక్క ఆకారంలో నిరాకారము, నిరాకారంలోని ఆకారము. Here we find the form in formlessness. సగుణములో నిర్గుణము, నిర్గుణములో సగుణము. This is what is attributelessness in ఈ attribute. రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము. The unity of the two is ఈ humanity. మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించేటువంటిదే దైవత్వం. The divinity in humanity is proved and demonstrated by the divine. ఒక చిన్న ఉదాహరణ. A small example. మనకు ఇంద్రియములున్నాయి, We have the senses. చెవులున్నాయి, కన్నులున్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది. We have got the ears, the eyes and nose. కానీ ఈ ఇంద్రియములంతా ఎక్కడ ఉన్నాయి? ఒక్క ప్రదేశంలో ఉంటున్నాయి. Where are the senses? They are present at one place. నీవు ఇప్పుడు ఈ హాల్ లోపల ఆనందంగా నీవు విషయాన్ని వింటున్నావు. Here in this hall you are listening blissfully. కానీ నీకే దుఃఖం కానీ ఏ విధమైనటువంటి విచారం కానీ లేదు. You have no misery, no anxiety. కానీ ఎక్కడి నుంచినో నీకు ఒక ఫోన్ వచ్చింది. But all of a sudden you get a phone call. చాలా విచారకరమైనటువంటి ఫోన్ వచ్చింది, విషయం వచ్చింది. You get the tragic news. విషయం అక్కడ 3 దినాలు అయిపోయింది జరిగి విచారం. That tragedy took place 3 days back. కానీ నీకు ఇంద్రియం ఇక్కడ ఉండినప్పటికీ నీవే విచారం చేయలేదు. But though the senses are here, you have not bothered. నీవు పోయి తిరిగి ఫోన్ లో మాట్లాడితే ఆ విషయం వచ్చి ఇంద్రియానికి సోకిన ఏడుపు ప్రారంభమవుతుంది. The moment you go to the phone and catch hold of the receiver, then you get all anxiety and ఈ botheration. ఏడుపుకు కారణమేమిటి? What is the reason for your crying? విషయం ఎక్కడో ఉంటుండాలి, ఇంద్రియం ఎక్కడో ఉంటుండాలి. ఈ ఎక్కడో ఉండినటువంటి ఇంద్రియములకు ఎక్కడో జరిగిన విషయములకు సంబంధం ఏర్పడినప్పుడే సుఖ దుఃఖములకు కారణమవుతుంది. Incident has taken place somewhere else. The senses are here. When they go together, the misery or the pleasure కనుక happens. ఇంద్రియములు చెడ్డవి కాదు. Senses are not bad. ఇంద్రియములకు చేర్చుకునేటువంటి విషయాలు చెడ్డవి, మంచివి. It's only worldly matters that discriminate. కనుక విషయములను మనం మంచిగా చేర్చుకుంటే When we have all good things, జీవితము ఆనందంగా ఉంటుంది. life will be blissful.
విషయములను చెడ్డవిగా మనం చేర్చుకుంటే ఇంద్రియాలకు జీవితం అంతా చెడ్డగానే మారిపోతుంది. If we take bad things into our senses, the whole life gets ruined. కనుక విషయము ప్లస్ ఇంద్రియము రెండింటి యొక్క సమస్తనే సుఖ దుఃఖములకు మూల కారణం. Therefore, worldly matter and senses are responsible for the pleasure and pain. దేనికున్నాయి? What power are the senses given? నీకు ఆత్మకున్నాయా? లేవు. దేహానికి Atma has no senses. The body has. సర్వేంద్రియములు కూడా దేహమునికే ఉన్నవి. All limbs are present in the body. ఆత్మకి ఏమీ లేదు. Atma has no limb. నీవు నిద్రించినా ఆత్మ నిద్రించదు. Even while you are sleeping, నీవు Atma ఏడ్చినా ఆత్మ ఏడ్చదు. even while you cry, Atma నీవు doesn't. నవ్వినా ఆత్మ నవ్వదు. Even if you laugh, the Atma అది doesn't. ఎప్పుడు సాక్షిభూతమై ఉంటుంటాయి. It remains as a witness. ఆ సాక్షిభూతమైనటువంటి ఆత్మతత్వమే ప్రణవనాదము. That witness Atma is the sound of Pranava. నిన్ను చెప్పినాను. Swami said yesterday. నాద బిందు కళ. Swami referred to these three. Nada, Bindu, Kala. నాదము మన జీవితంలో ఉండినటువంటి పంచ ప్రాణములు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ ఐదింటి యొక్క చేరికను కూడినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క శబ్దం ప్రారంభమవుతుంది. When all the five life principles meet and join, there emanates the sound. వీణ వాయించినప్పుడు వీణ శబ్దం మాత్రమే మనకు వినిపిస్తుంది. When you play on veena, you listen to its ఫ్లూట్ sound. వాయించినప్పుడు ఫ్లూట్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. When you play on the flute, you listen to the కంజర sound. వాయించినప్పుడు కంజర శబ్దం మాత్రమే వినిపిస్తుంది. When you play on kanjara, you listen to the మృదంగం sound. వాయించినప్పుడు మృదంగం శబ్దమే వినిపిస్తుంది. So also mridanga. కానీ మృదంగం మన చేతిలో ఉన్నది కానీ శబ్దం మన చేతిలో లేదు. But we have got mridanga on hand, but sound is not in your hand. వీణ మన చేతిలో ఉన్నది కానీ శబ్దం మన చేతిలో లేదు. Veena is in your hand, but not its sound. అయితే ఇవి అన్ని శబ్దాలు చేరినప్పుడు ఏ శబ్దం అని పిలవచ్చు? When all sounds are there, what sound you are going to listen? ఏ శబ్దము పిలవడానికి వీలు కాదు. No sound you can particular. అన్నీ చేరినాయి. మృదంగం చేరింది, తబలా చేరింది, కంజేరా చేరింది, వీణ చేరింది, వయలిన్ చేరింది, ఫ్లూట్ చేరింది. అన్నీ చేరినప్పుడు కలిగినటువంటి శబ్దం ఏమిటి? అది ఒక విధమైన శ్రావ్యంగా ఆనందంగా ఉంటుంది ఆ శబ్దం. When the sounds of all instruments have joined, what is it you find there? అది ఏ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఐదింటి యొక్క చేరికనే ప్రణవము. అదే ఒక సుందరమైన, ఒక శ్రావ్యమైన, ఒక పవిత్రమైన, ఒక దివ్యమైన నాదం. When all they meet, you get the sound that is all beautiful, that is all melodious. ఆ నాదమును దేనితో మనం అనుభవించగలుగుతున్నాం? How can you experience that nada sound? చెవులతో అనుభవిస్తున్నామా? Do you experience with the ear? దానిపైన నీ మనసే లేకపోతే చెవులు దానిపైన పోనే పోదే. When you don't have attention there, you don't listen. నీవు ఇక్కడ కూర్చొని కూడాను నీవు నేను చెప్పేది ఏమిటో వినకుండా ఏదో మెడ్రాస్ లో ఏదో యోచన చేస్తున్నావంటే నేనేం చెప్పాను నీవేం వినగలవు? Even while you are seated here, when your mind is in Madras, what is the కాదు cause? కాదు కాదు కాదు. అందువల్లనే శరీర, ఇంద్రియ, మనస్సు ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వంలో బుద్ధి ప్రవేశించినప్పుడు అది ఏ నాదము అయిపోతుంది. Therefore the pure mind, the pure senses, pure mind. And when these are there, there enters the అదే pure బిందువు intellect. అయిపోతుంది. That is Bindu. ఈ నాదములో ఇది ఒక బిందువు. In that sound, this is a Bindu. సముద్రము లోపల ఎన్నో అలలు వస్తున్నాయి. Ocean has many innumerable waves. కానీ ఒక్కొక్క అలకు ఒక్కొక్క శబ్దం ఉంటుండాలి. Each wave has got specific కానీ sound. అన్ని అలలు చేరినప్పుడు ఏ శబ్దం ఇస్తుంది ఆ సముద్రము? When all waves join, what sound you get? అదే శబ్దం ఇస్తుంది. There you get Onkara, only the sound. అన్ని శబ్దముల యొక్క సమ్మిళితమైనటువంటి శబ్దమే ఓంకారం. The mixture combination of all sounds is Onkara. ఈ శబ్దము లోపల In this sound, ఈ బుద్ధి అనేటువంటిది సమీపించినటువంటి యొక్క అల యొక్క శబ్దము అదే బిందువు. సముద్రంలో ఒక బిందువు వంటి. this intellect is in proximity, it is Bindu, a drop in an ocean. అయితే ఈ బిందువు ఏ విధంగా ఉంటాయి? In what form is this Bindu? పవిత్రమైనటువంటిదిగా ఉంటాయి. It is sacred. పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటాయి. It is pure. ఏ మాలిన్యంతోనో చేరకుండా ఉంటాది. It will not have any dirt or అదే filth. బుద్ధి. That is intellect. ఆ బుద్ధి యందు ప్రతిబింబించేటువంటి యొక్క పరతత్వమే ఆత్మ అని కళ అన్నాడు. The divinity that reflects in this pure intellect is Atma, that is Kala. నాద బిందు కళ. The three, Nada, Bindu, Kala. అయితే
కళకు ఒక ఆకారం ఉంది. However, kala has a form. ఇది కొంచెం నృత్యం కళ, లేక సంగీతం కళ, లలిత కళ, పెయింట్ కళ అని ఏదో కొన్ని కళలుగా దీనికి రూపొందుతూ ఉంటుంటారు. We view them as fine art, something like dance and music. కాబట్టి కళకు ఒక విధమైనటువంటి స్థిరత్వం లేదు. Kala is not stable. బిందువుకు మరొక విధమైనటువంటి యొక్క స్వరూపం లేదు. Bindu has no specific form. శబ్దమునకు అనగా నాదమునకు మరొక విధమైనటువంటి యొక్క నాదము లేదు. Nada or sound has no other ఈ parallel. మూడింటికి అతీతమైనటువంటి యొక్క తత్వము దివ్యమైన అవతారము అని. That which is beyond is the divine incarnation. నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వము లోపల ఏ విధమైనటువంటి నాదము లేదు. In that attributeless, formless Brahman, there is no sound. ఏ బిందువు లేదు. There is no bindu. ఏ కళ లేదు. There is no kala. అందువలననే అన్ని విధమైనటువంటి అవస్థకు, అవమానములకు, అగౌరవములకు, బాధలకు గురి అయినటువంటి సమయం లోపల ద్రౌపది ఏమని పిలిచింది? నాద బిందు కళాతీత నమో నమో అని. At the time of, నాద బిందు కళ అతీత, ఈ మూడింటికి అతీతమైన వాడు నా కృష్ణుడు. at the time of humiliation, at the time of troubles and all anxieties, సాకారములో ఉండి కూడాను though he is present in form, నిరాకార తత్వాన్ని తాను అనుభవిస్తున్నాడు. he was experiencing formless aspects. నిరాకారం తనలో ఉండి కూడాను Though the formless aspect is, సాకారాన్ని అనుభవిస్తున్నాడు. he experiences the formfulness. సాకార నిరాకార తత్వమే సమన్వయమైనటువంటిది పరిశుద్ధ అవతారం. Therefore, the incarnation is the combination of the form and the formless. కనుక ఈ సాకార తత్వం లోపల ఈ నాదబిందం అనేటువంటి యొక్క ఓంకారం ఉంటున్నాడు. Therefore, the formful incarnation. దీనిని తెలుసుకోవాలనుకుంటే బుద్ధి పరిశుద్ధమైనటువంటిది గాను, శుద్ధ సత్వమైనటువంటిది గాను ఉండాలి. Therefore, the intellect should be pristine, pure, crystal clear. దీనికి నచికేతునికి చక్కని ఒక ఉపమానం చెప్పాడు యముడు. Yama gave a nice example to Nachiketa. నాయన ఆత్మానం రతనం విద్య, శరీరం రథమేవచ. Body is the charioteer, the Atma is the charioteer. దేహము ఒక రథం వంటిది. Body is like a chariot. మనస్సు చేతిలో పట్టుకున్న కళ్ళెముల వంటివి. The mind is like the chain. ఇంద్రియములు గుర్రముల వంటివి. The senses are horses. దీన్ని నడిపేటువంటి వాడు బుద్ధి. The one that drives is intellect. ఇందులో కూర్చున్న ఓనరు ఆత్మ. The owner that is seated is Atma. ఆత్మ అనేటువంటి వాడు నిశ్చింతగా కూర్చున్నాడు. The owner or Atma sat there peacefully. సాక్షిభూతుడై ఉంటున్నాడు. He is the witness. కానీ గుర్రములు నడిపేటువంటి వాడు, గుర్రములు పగ్గములు పట్టినటువంటి వాడు బుద్ధి. But the one who holds the reins is intellect. ఆ బుద్ధి అనేటువంటి యొక్క నడిపేటువంటి డ్రైవరే సరైన స్థితిలో లేకపోతే, If the driver, intellect, is not in a proper ఈ way, గుర్రములు పెడమార్గం పడతాయి. horses will take wrong path. చేరవలసిన స్థానములు చేరలేకపోతాము. We will not be able to reach the కొన్ని destination. ప్రమాదములు కూడా గురి కావచ్చు. We may also lead to a danger. కనుకనే So, నాయన బుద్ధిని పరిశుద్ధంగా మార్చుకో. make your intellect pure. ఎక్కడి ఈ పరిశుద్ధం చేసుకోవడానికి వీలవుతుంది? How to purify the intellect? నీవు కోరేది పరతత్వం. What you want is spiritual. ఇహతత్వం అనేటువంటిది ఒకటి, పరతత్వం అనేది ఒకటి. One is the world, other one is spiritual. ఈ పరతత్వమునకు ఉండినటువంటి యొక్క ప్రభావం ఏమిటి? What is the effect of this spirituality? ఈ పరతత్వం అనేటువంటిది This spirituality, ఇది ఒక జంగమైనటువంటిది. పరతత్వాన్ని జంగము అన్నారు. the spirituality is called Zangamu. ఈ జంగం అనేటువంటి యొక్క పరతత్వం లోపల ఆత్మ అనే లింగము ఉన్నది. In the spiritual aspect, Zanga, there is Atma in the form of Linga. ఈ లింగమునకు ఆధారమైనటువంటి యొక్క జంగమునకు The Jangam, which is the basis for Linga, దేహం అనే అంగం ఉంటుండాలి. is present in this body, that is Anga. కనుక అంగములోని జంగము, జంగములోని లింగము, లింగములోని సంగము ఉన్నారు. Therefore, in the Sangha, the body, there is present Zanga, where there is present the ఈ Linga. సంఘము ఏమిటది? What is this association? జనసంఘమా? Is it Janasang? లేక ఇంకే విధమైన జలసంఘమా? Is it the Sangha of water? కాదు కాదు కాదు. No. అది ప్రాణ సంఘము. That is the Sangha association with life. ఈ ప్రాణ సంఘమే ప్రణవనాదము.
The association with light with the sound of pranava. సమస్త శబ్దములకు కూడినటువంటి యొక్క ఏకత్వమే ప్రణవము. The unity of all sounds is pranava. ఈ ప్రణవము నుంచి సర్వస్వము కూడా ఆవిర్భవిస్తుంటాయి. Out of this pranava, everything else came. భూమికి ఆధారం ప్రణవమే. For everything basis is pranava. పరతత్వములకు ఆధారం ప్రణవమే. The basis for other aspects is జనన pranava. మరణములకు ఆధారం ప్రణవమే. The basis for birth and death is pranava. పరములకు ఆధారం ప్రణవమే. The basis for life here and thereafter is కనుక pranava. ప్రణవము అనేటువంటిది ఏ విధంగా ఉంటుంటాయి? Then in what form this pranava should be? సర్వ శబ్దములకు మూలాధారమే. It is the basis for all sounds. మూలాధారమైనటువంటి ఈ శబ్దము నుంచి Out of this primal basis sound, వికారమైన శబ్దములు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి. different kinds of sounds come. కానీ వికారములకే మనము ఆధారం ఇస్తున్నాము, కానీ సాకారములకు మనం ప్రధానం ఇవ్వటం లేదు. Why we center around these aberrations but not the basis? ఈనాడు ప్రపంచమంతా కూడా వికారములకే మనం ఆకారం ఇస్తున్నాము. We give importance in this world to all sorts of perversions. సాకారమైన సత్యమైన సగుణమైన దీనికి మనము ఏమాత్రము విలువనివ్వటం లేదు. We are not attaching value to this form. కనుకనే attribute. నచికేతునికి యముడు చెప్పినటువంటి యొక్క తత్వంలో మొట్టమొదటి పరతత్వం లోపల ఓం తత్ సత్ అని ప్రాకృతమైన భావంలో మనం ఉచ్చరిస్తుంటాము. Therefore, what Yama said to Nachiketa, we said in the worldly way, Om Tat Sat. ఓం పరమాత్మ, Om is God. తత్ ఆ అది, Tat, that. సత్ Sat. అనగా ఏమిటి? What do you mean by Sat? అది సర్వోత్తమైనటువంటిది. That is noblest. పరమాత్మ, ఆ పరమాత్మ పరతత్వమైనటువంటి యొక్క పరమాత్మ సాత్వికమైనటువంటిది అని. That God is pure piousness. కానీ దీనిని యముడు తిప్పి చెప్పాడు ఈ నచికేతునకు. But Yama said it to Nachiketa in the reverse order. తత్ సత్ ఓం అన్నాడు. He said Tat, Tat, Om. తత్ అది, Tat, that. చూసావా? తత్ అది, సత్ పరమాత్మ, Tat, God. ఓంకారం, అది ఏ ప్రణవనాదం, అదే పరమస్వరూపమైన ఓంకారము అని చూపించారు. That divine form is Omkara. తత్ సత్ ఓం, That's what he said in Tat, Tat, Om. సర్వాధారమైనటువంటి యొక్క పరమాత్మ ఆ ఓమే అని చూపించాడు. God, who is the primal basis of ఈనాడు everything, is మనం Om. ఏం చేస్తున్నామంటే ఓం తత్ సత్ అంటున్నాము. But what we do today is Om, Tat, Tat. పరమాత్మ అది సాత్వికమైనది అంటున్నాము. God is pious. That's what we say. కాదు కాదు, సరి అయిన మార్గంలో చెప్పాలనుకుంటే తత్ సత్ ఓం. But to tell properly that is Tat, Tat, Om. ప్రాకృతమైన జీవితంలో మనం ఏమనుకుంటున్నాము? ఓం అనేటువంటి ప్రణవం కదా, దాన్ని మొట్టమొదట పెట్టాలి, అది లేకపోతే ప్రళయం వస్తుంది అని మనం భయపడుతున్నాం. But in the general routine in this world, we put Om in the first because we have got a fear for annihilation. ప్రణవం లేకపోతే ప్రళయమే కదా. When there is no pranava, there will be annihilation. కాదు కాదు, ఆ ప్రణవాన్ని వెనుక పెట్టమన్నాడు. Therefore he said this pranava should be kept behind. కారణం ఏమిటి? What is the reason? సర్వత్రా ఉంటుండాలి. వెనుక ముందు మధ్య అనేటువంటి లేదు. It is everywhere. There is nothing like beginning or end or in between. చెప్పవలసినటువంటి విషయం లోపల ఆ పరబ్రహ్మమైనటువంటి యొక్క తత్వము ఓమే అది చెప్పాలి గాని, What is to be said is that divinity is Om. ఆ పరతత్వమైన అని చెప్పి ఆ సాత్వికమైన ఓం అని ఎవరు వెనకైనా చెప్తారా? Will anyone say that fire, that divinity is Om? Will anyone say like that? అతను వచ్చినాడు అని మనం చెప్తామే కానీ వచ్చినాడు అతను అని ఎవరని అంటారా? We say he has come. We don't say they come later, he has come. కనుకనే ఈ యమధర్మరాజు ఈ నచికేతులకు సక్రమమైన మార్గమును బోధిస్తూ ఓం అనేటువంటిది సర్వములకు ఆధారం అని చెప్తాడు. Yamadharmaraja explained very clearly that Om is the basis ఈ for everything. ప్రణవము నుంచియే మిగిలినటువంటివన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి. Out of this pranava, all the remaining things originated. పిల్లలకు చాలా సులభంగా తెలుసును, ఎందుకంటే ఇది కఠోపనిషత్తు, చాలా కఠినమైన ఉపనిషత్తు. All students know this. This is Kathopanishad. It is very tough. కఠినమైన ఉపనిషత్తు అయినప్పటికీ మీకు సులభమైన మార్గంలో అందించాలనే ఉద్దేశంతో ఇంత చిన్న స్థాయికి దిగుతూ రావాల్సి వచ్చింది. Though it is Kathopanishad is very tough, Swami wants to tell us in a simple way, therefore has come down little. భజన లోపల మీరు హార్మోనియం వాయిస్తున్నారు. During bhajans you play on harmonium. హార్మోనియం వాయించినప్పుడు ఒక ఎడమ చేతితో దాని గాలినంతా నింపుతున్నారు.
With your left hand, you will be filling with the air. లెఫ్ట్ హ్యాండ్ తో గాలి నింపుతున్నారు. You fill the air with the left hand. రైట్ హ్యాండ్ తో దాన్ని రీడ్స్ ఒత్తుతున్నారు. With your right hand, you press the reed. నింపే గాలి ఒక్కటే. The air that is filled is one. కానీ ఈ రీడ్స్ అంతా ఉన్నటువంటి ఒకదానిని ఒకటి వచ్చినప్పుడు సారీ గమ పదని అనే శబ్దములు వేరు వేరు. But when once you press the reeds, you get the sound. Sari, Gama, Pada, Ni. దీనిని రాగంగా తీసుకోవచ్చు తిరిగి. You can take it in the form of a tune later. సారీ గమ పదని సాధపమగరి సరిసని సదా సారిగమ పదనిస హరిగమ పదనిస అనేటువంటి శబ్దములు ఒక్క శబ్దము నుంచి వస్తున్నాయి. All these sounds came out of one sound only. అది ఒక్క సౌండ్ అయినటువంటిదే ఓంకారము. That primal sound is Omkara. ఈ సారిగమ పదనిస వికారము. Sarigama Padani or ఈ aberration. వికారములు అన్ని కూడా ఓంకారం నుంచి వచ్చాయి. All these came out of Omkara. ఈ ఒక్క చిన్న వాక్యములో మనం విచారణ చేస్తే సప్త స్వరము లోపల ఇంకా సప్త సముద్రము సప్త లోకములు ఎందుకును ఇది ఒక్కటే ఆధారంగా నిలుస్తుంది. With a small instrument you will understand that is the basis for all seven oceans and for all seven worlds. కఠోపనిషత్తు అనేటువంటిది కేవలము ముఖ్యంగా మరణము తరువాత ఉండేటువంటిది ఏమిటి? Kathopanishad deals this aspect. What remains after death? మరణము అనేటువంటి ఒక పదమే ఒక పిచ్చి పదం. The word death is a mad word, silly. ఎందుకు ఇది మరణం అని చెప్తారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. Swami is surprised when we say death. పుట్టింది గిట్టకు తప్పదు. What is that? Born is bound to die. గిట్టింది పుట్టుతుందో లేదో తెలియదు. What dies, we don't know whether it ఈ is born. తెలియని దాన్ని తెలిసిన దాన్ని రెండింటికి ముడివేసి ఎందుకు అవస్థలు పడాలి? Why do you suffer discussing that you know that you do not know? దీనికి ఏదైనా ఒకనాటికి వయ ప్రమాణం అని తీరితే ఎప్పటికి పోతుంది. When once the lifespan is over, one is bound to die. అయితే దీని తరువాత ఏమిటి అని తెలుసుకోవాలి. But however, we should know what will happen later. శరీరము గతించిన తర్వాత After the body dies, మన వాసనలు ఉన్నాయి. we have got the traits. అది ఏ ఇంద్రియముల యొక్క విషయములు. They are the matters relating to ఇంద్రియ విషయములు. that is the sensual matter. ఈ ఇంద్రియ విషయములను ఇవి క్రమక్రమేణా ఈ జీవతత్వం అనే దాంతో చేరి వెళ్ళుతుంటాయి. The sensual matter will follow the మరణించిన తర్వాత కూడా ఉనికి ఉన్నది. Even after death there is this awareness, existence. జీవతత్వానికి మరణం లేదు. The individual sustenance has no ఆ death. సత్యాన్ని మాత్రమే గుర్తించే నిమిత్తమై నచికేతుడు ఇన్ని విధములుగా ప్రయత్నం చేశాడు. To understand the truth, Nachiketa made all effort. దేహం మరణిస్తుంది. Body dies. కానీ దేహం మరణించినప్పటికీ దానిలో ఉండినటువంటి ఉనికి దాని వాసనాశక్తి అందులో ఉంటున్నది. Even after death, the fundamental traits that అది remain. పోవడానికి వీలు లేదు. They cannot go. ఎప్పుడు పోతుంది? When do they leave? ఈ వాసనలన్నీ కూడా పూర్తి జరిగిన తర్వాత సాయుధ్యం ఏకమైపోతుంది. When after all traits leave, they will be merger. ఏకమైనటువంటి యొక్క స్థితిని అమృతత్వము అన్నారు. Merger is called immortality. దీన్ని గుర్తించుకునే నిమిత్తమై అసతోమా సద్గమయ అయ్యా ఈ అసత్తు నుంచి నన్ను సత్తుకు చేర్చు. To know this, it is said, take me to the truth. From ఏమిటి untruth. అసత్తు? What is this untruth? దేహం అసత్తు. Body is false. కానీ నిత్యమైనటువంటి యొక్క నిరాకార సత్యంలో నిన్ను ప్రవేశిస్తుంది. Take me to that place which is permanent and formless. తమసోమ జ్యోతిర్గమయ From darkness to light. అజ్ఞానం అనేటువంటి యొక్క దీంట్లో చీకట్లో నేను ఉంటున్నాను. I am in this darkness of ignorance. ప్రజ్ఞానం అనేటువంటి పరతత్వంలో నన్ను ప్రవేశపెట్టు. Take me to that light of spiritual knowledge. మృత్యోర్మా అమృతంగమయ ఈ దేహములకు మృత్యు ఉంది, నాకు అమృతత్వాన్ని నాకు అనుగ్రహించు. The body has death, but confer immortality. ఏమిటి ఆ అమృతత్వము? What is that immortality? తిరిగి ఈ దేహం రాకుండా చూసుకోవటమే అమృతత్వం. To see that you are not reborn with this body. ఈ దేహం వచ్చినా తిరిగి మృత్యుత్వం ఉంటుండాలి. The moment the body comes, it's bound to die. పోవటం రావటం పోవటం రావటం ఈ వ్యాపారంలో మనం ఉండకూడదు. We should not indulge in this business of birth and death. ఇట్టి వ్యాపారం లేకుండా ఉండే నిమిత్తమై ఈ నచికేతుడు ఈ యొక్క మరణతత్వాన్ని మరణించిన తర్వాత ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. To see that this cycle of birth and death would not repeat, Nachiketa wanted to know. మానవుడు మరణిస్తే పోతాము, ఇంత కాల్ చేస్తారు, ఇంత భస్మం అయిపోతుంది, అంతే కదా అని అలక్ష్యం చేస్తున్నాము. అది చాలా పొరపాటు. మనం మరణించడం లేదు. Man just considers death as a simple thing that దేహం కనిపించదు కానీ
జీవతత్వం మన వెంటనే ఉంటుందా? You may not see the body, but the nature that will be there. కనిపించకపోయేంత మాత్రం మనం ఏడ్చవలసి వస్తుందా? Because the spirit is not seen, should you cry? విదేశాలకు పోయినాడు కొంతమంది పిల్లలు, Many have gone abroad. చదువుకోవడానికి వెళ్ళారు. ఒక 6 నెలలు నేను వస్తానండి. They go for studies saying that they అక్కడే are పెళ్లి చేసుకున్నాడు, అక్కడే పిల్లలు అయిపోయింది, అక్కడే పర్మనెంట్ గా నిలిచిపోయినాడు. They get married there, they కానీ వాడికి ఇండియాకి రాలేదు. but they don't come back. వాడు చచ్చినాడు అనుకుంటున్నామా? We consider them dead. లేదు, ఉన్నాడు అక్కడ He is there, కానీ రాలేదు. but he hasn't returned. అతను మన పరలోకంలో వచ్చేసి తిరిగి ఉన్నాడు అక్కడ. Similarly, when you go beyond, కనిపించడం లేదు నీకు. you don't see him. కనిపించనంత మాత్రం లేడని భావించరాదు. Because he is not seen, you cannot deny him. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమున మర్మము జీవ. That which is not apparent, that is, you are made to observe the consequence. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమును మర్మము జీవ. కనుక మనం చేసేటువంటి యొక్క కర్మల ఫలాన్ని తిరిగి జన్మంగా మనకు ఆవిర్భవిస్తూ The consequences of all our actions have got to be experienced in the next birth. ఓ తై 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 బొమ్మ, దీని తమాష చూడాలి తోలు బొమ్మ. Oh, toy is dancing, understand, is the toy of skin. ఇది కాదు మనం చూడవలసింది. It's not the one to be seen. అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ముందని నిక్క క్రూరన్నా. You have got the beauty, you have got the age and the power, don't pride yourself. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. There lies ahead the old age. ఇంకా అప్పుడు కూడా నీకు ఎంతో కోపము, పాపము, ఈర్ష్య, అసూయ, ఎంతో అవమానం కూడా వస్తుంటారు. At that age also you got the anger, humiliation, temper. మసలలేవు, You can't move. మసలలేవు, You cannot go wrong. కనుమసకలు, You can't see eye. గోవులు మడతలు పడే, The skin is folded. తల నరిసే కదా. And the skin. ఓ ముసలి కోతి అని పసివారలు నిన్ను ముసిగుచి నవ్వగా కసరే బొమ్మ, తై 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 బొమ్మ, దీని తమాష చూడాలి తోలు బొమ్మ. Youngsters go on calling you the monkey. Then why do you pride yourself with that? Understand the mystery. ఏమిటి ఈ తోలు బొమ్మ యొక్క ఆట? What is this dance, play of the ఈ toy? విధమైనటువంటి విరక్తిని పొంది నచికేతుడు యముడి దగ్గర పరిగెత్తిపోయాడు. Out of this sort of detachment, Nachiketa approached Yama. అప్పుడు చెప్తాడు యముడు, Yama tells, మరణము లేదు, there is no death. దేహమునకే మరణము, Body dies. నీకెప్పుడు కూడా నీవు చిరంజీవి. You are immortal. జీవుడు లేకపోతే దేవుడే లేడు. When there is no individual, there is no God. దేవుణ్ణి పుట్టించేవాడు జీవుడు, It is the individual that is జీవుణ్ణి responsible for God. పుట్టించేవాడు దేవుడు. It is Creator who is responsible for the birth of the individual. కనుక జీవుడే లేకపోతే దేవుడే పుట్టడు, Without the individual, there is no God. దేవుడే లేకపోతే జీవుడే పుట్టడు. When there is no God, there is no కాబట్టి individual. జీవదేవులు రెండు కూడా సమస్తమైనటువంటి సమస్త శక్తితో కూడినటువంటి వారు. Therefore, the individual and the divine are equally powerful. కనుక జీవులకు మరణము లేదు. Therefore, the individual is deathless. ఈ సత్యాన్ని నచికేతునికి చక్కగా చెప్పాడు. This truth is told clearly. అయితే However, నీవు ఈ జీవితంలో ఉండినంత వరకు so long you are in this life, మంచి చెయ్యి. do good. నీవు ఏనాడు నువ్వు ఏ విధమైనటువంటి చేసినప్పటికీ అవి నిద్ర స్థితి లోపల మీరు చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి పగటి ఎందుకు కూడాను నీవు ఏమేమి చేస్తున్నావో, ఏమేమి నీవు అనుభవిస్తున్నావో అవన్నీ కూడా పాపం కానీ, పుణ్యం కానీ, మంచి కానీ, చెడ్డ కానీ నిద్ర సమయంలో అవన్నీ లోపల ప్రవేశిస్తున్నాయి. చిట్టా రాసే చిత్రగుప్తి కన్నెత్తుల గత్తులు గంతులురా. That's what Yamadharmaraja said. How can you close చిట్టా your eyes? రాసే లెక్కలు రాసేటువంటి వాడి యొక్క దీనిని నీవు కన్ను లెక్క కట్టేకవుతుంది. How can you blind the eyes of that accountant who is accounting all your deeds? అతనంతా చిత్రగుప్తుడు రాత్రిపూట అంతా అకౌంట్స్ అంతా రాసుకుంటున్నాడు. That accountant Chitragupta is accounting all your ఆ deeds. అకౌంట్స్ చిత్రగుప్తుడు రాసే అకౌంట్స్ లోపల ఏమాత్రం కూడా మిస్టేక్ ఉండవు. In the accounts of Chitragupta, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క ఆడిటర్స్ వీడియోస్ కావాల్సిన తప్పింపు చేస్తారు. only auditors may do something. ఓ 10,000 రూపాయలు చేస్తే తప్పులు ఒప్పు చేస్తారు, ఒప్పులు తప్పు చేస్తారు. If you pay 10,000 rupees, good will be portrayed as bad, bad will be కానీ portrayed as ఆ good. చిత్రగుప్తుడు ఎవరికి తెలియని సమయం లోపల దీన్ని రాస్తున్నాడు. But Chitragupta writes the accounts. ఎప్పుడు నిద్రావస్థలో రాస్తున్నాడు. ఎవరి రికమెండేషన్ అతనికి అవసరం లేదు. He is not bothered. He is not carried away by any recommendation. కనుకనే మనం చేసేటువంటి సర్వ కర్మలు కూడా పవిత్రమైనవి చేయాలి. Therefore, we should do all things. ఇంకొకరు మనకు విట్నెస్ అక్కరలేదు. We don't need any other witness. సర్వమునకు మనకు హృదయమే సాక్షి. The Hridaya is the witness. కనుకనే దీనికి తమిళ్లో తిరుత్తుండాల్ వారు కూడా చెప్పాడు. This is said in Tamil, Tiruttunalva. మనసుకు మనం సాక్షి, మనసుకు మనసే సాక్షి, Mind is the witness to the mind. దేహమునకు గుణమే సాక్షి, The virtue is the witness to the విచారకు mind. మూర్ఖమే సాక్షి. To a foolish fellow, the foolishness is the witness.
సర్వమునకు స్వామి సాక్షి. For everything, Swami is the witness. కనుక అన్నిటికీ భగవంతుడే సాక్షి. For everything, God is the witness. ఎవరి సాక్ష్యతో మనకు అక్కర్లేదు. We need not be bothered about ఎవరి other witnesses. విట్నెస్ను మనం కోరనక్కర్లేదు. We don't want any other witness. కనుకనే నచికేత, So he said, Nachiketa, నీవు సత్సంకల్పుడై నిలిచు. you have that determination. ఆ సత్సంకల్పమే నీ యొక్క శాశ్వతమైనటువంటి అమృతత్వానికి, అమృతత్వానికి అన్నిటికీ అదే కారణమవుతుంది. That determination will be the basis for all that immortality. అమరుడై జీవించుగాక అన్నాడు. Yes, let you live, let you be immortal. Blessed be అనగా that. మరణము తరువాత జరిగేటువంటి విషయములు ఎన్నో ఉంటున్నాయి. So after death, many things happen. కాని వారి వారి యొక్క స్థాయిని, వారి వారి యొక్క జీవిత చరిత్రను, వారి వారి యొక్క దినచర్యను పురస్కరించుకుని ఆధారపడి ఉంటుంటాయి. However, they are based on their life, their longevity and their daily routine. కేవలం మనం విన్నంత మాత్రం లోపలే మన మనసు మారదు. By merely listening, our minds don't change. ఎన్ని సంవత్సరంలో మనం వింటున్నారు ఇక్కడ, We have been listening over years. ఎంతవరకు మనం ఆచరణలో పెడుతున్నాము? To what extent we are practicing them? పెట్టడం లేదు. No. ఒక పెద్ద వ్యాపారి A big businessman, నిత్యము every day, ఏదో ఒక భగవత్ పారాయణం అనగా సత్సంగంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. he used to associate himself in good company. గొప్ప పండితుడు A great scholar, వేదాంత తత్వాన్ని గురించి చక్కగా ప్రబోధిస్తూ a ఉంటున్నాడు. great scholar was teaching all that ఈ spirituality. జగత్తంతా అనిత్యము, The world is ephemeral. బ్రహ్మనే సత్యము, Brahma is truth. పాపములు చేయకూడదు, One should not commit sin. పవిత్రతను పొందాలి, You should have sacred. ఎప్పుడు చూసినా కానీ భగవత్ యొక్క దీన్ని చేరుకోవాలి, సాహిత్యం చేరుకోవాలి అనే సత్సంకల్పం ఉండాలి అని బోధిస్తూ ఉన్నాడు. He went on teaching that you should have strong determination as to merge in divinity. ఎప్పుడు భగవంతునితోనే కూడి ఉండాలి, We should be in the company of the Lord. ఈ విధంగా చెప్తూ వచ్చాడు. That way he went on teaching. అంతేకాకుండా ఈ పురాణాలు చెప్పేటువంటి వాళ్ళలో ఒక చిన్న దురభ్యాసం ఉంటుంటాది. Those that give this teaching of epics or Purana, they have bad ఈ habits. పొద్దు వచ్చిన వారు రేపు రారో ఏమో అనే ఉద్దేశంతో, అయ్యా ఈ యొక్క పురాణం పూర్తి అయ్యేంత వరకు మీరందరూ వచ్చి వింటేనే కానీ మధ్యలో ఏమైనా మీరు వెళ్లిపోతే దీని ఫలితం మీకు ఉండదు అంటారు. These pandits also will say that because they are doubtful of their attendance on the following day. Therefore they say, don't leave in the middle because you will not earn the merit. ఎప్పుడూ నీవు వస్తూనే ఉండాలి. ఈ యొక్క పురాణ కాలక్షేపం జరిగేంత వరకు, ఈ యొక్క సప్తాహం అయ్యేంత వరకు నిత్యము మీరు అటెండ్ కావాలి అన్నారు. They said that you should daily attend until the 7th day ceremony comes to a close. మధ్యలో పోతే ఏం పుణ్యం పోతుందో ఏమో అని కొంతమంది భయపడి వస్తుంటారు. Some attend out of fear because they may lose the merit. ఒకనాడు ఈ యొక్క వ్యాపారికి ఒక తప్పనిసరిగా ఎక్కడో పక్కన ఊరికి పోవాల్సి వచ్చింది. This businessman had an important work to go to neighboring village. పోతూ అయ్యా నేను ఇలా అటెండ్ కాలేకపోతున్నాను, నా కుమారుడు ఉన్నాడు, వాడిని పంపితే దీనికి సరిపోతుందా అన్నాడు. While going, said the businessman, said, sir, it's an unavoidable circumstance. I'm going. Is it enough if I send my son? అతనికి క్వాంటిటీ కావాలి, సంఖ్య కావాలి, హాలు నిండాలి, ఎవరైతే ఏం పంపించమని. So Pandit wants the number. Doesn't matter. Send your son. సరే కుమారుణ్ణి పంపించాడు. He sent his son. పంపించాడే గాని ఊరికి పోతున్నాడు. మరే నా కుమారుడు ఈనాడు పురాణ కాలక్షేపంలో పోయి ఆ పండితులు చెప్పేటువంటి మాటలంతా విని విరక్తి ఏమైనా వచ్చి ఇల్లు వదిలిపెట్టిపోతాడు ఏమో అని వాడికి భయం వేస్తుండాలి. Even while traveling, the businessman was very much afraid because what will happen to his son because he listens to this philosophy. పోతూ ఆ పండితునికి చెప్పేసి పోతాడు. While going, he tells the Pandit, రేపటి దినం నా కుమారుడు వస్తున్నాడు, tomorrow my son is coming. జీవితం పైన విరక్తి కలిగేటువంటి విషయాలు చెప్పద్దండి, దయచేసి నీకు ఇంకా 10 రూపాయలు దక్షిణ ఎక్కువ ఇస్తాను. Sir, don't tell tomorrow anything about detachment. I will pay you 10 rupees more. అప్పుడు పండితుడు చెప్పాడయ్యా, నీవు ఇంతకాలం వింటున్నావు, నీకే రాలేదు ఆ వైరాగ్యము, ఒక్కటి వింటే ఆ పిల్లవాడికి వస్తుందా? Then Pandit said, you have been listening to me so long, you didn't have any detachment. You expect your son to. ఇంతకాలం విన్నటువంటి ఈ యొక్క ప్రజలకు, ఈ భక్తులకే వైరాగ్యం రాలేదు. The devotees who have been listening since long, they didn't have any detachment. ఒక్కతోరి వింటే వస్తుందా? If they listen once, do కాదు you expect కాదు, their detachment? No. ఎప్పుడూ దీనిని దూరాలి. We should grind it continuously. అందుకోసమనే కట్ట కడుపుని వాక్యము నచికేతునికి చెప్పాడు. Therefore, he said the last sentence. నచికేత మనసు ఒక కర్ర, He said, mind is a stick. స్టిక్, Mind is a stick. ఓంకారం ఒక కర్ర. Omkara is another ఈ stick. ఓంకారం అనే కర్రతో మనసు అనేటువంటి కర్రను రాపిడి పెట్టు. Omkara, one stick, and the mind, another stick. You should rub them against each other. ఈ రెండింటి యందు పుట్టేటువంటి అగ్నియే
పరతత్వము అన్నారు. The fire that comes out of this is divinity. ఈ పరతత్వం అనేటువంటిది ఓంకారం అనేటువంటి దాంతో మనసును రాపిడి పెట్టినప్పుడే, మనసును ఓంకారంతో రాపిడి పెట్టినప్పుడే పరతత్వం మనకు ప్రారంభమవుతుంది. And therefore Omkara and mind are rubbed against each other, then you get the divinity. మనసును ప్రక్కన పెట్టి ఓంకారం అనేటువంటి కర్రను మాత్రమే తిప్పుతుంటే వస్తుందా? When you keep the mind aside and if you go on rotating, ఓంకారాన్ని ప్రక్కన పెట్టి మనసు అనే కర్రను ఊరికి తిప్పుతుంటే వస్తుందా? if you keep the stick of Omkara, రెండు కర్రలు చేరాలి. both the sticks should join. ఈ రెండు కర్రలు చేరినప్పుడే అందులో అగ్ని ఆవిర్భవిస్తుంది. Then fire originates there. ఆ అగ్నియే జ్ఞానాగ్ని. That is the fire of knowledge. అదే పరతత్వము. That is divinity. అదే పరమ యొక్క దివ్యము. That is divine. ఇలాంటి దీనిని నీవు ప్రయత్నించమని చెప్పాడు. You make effort to know that. విన్నాడు ఆనందంగా నచికేతుడు. Nachiketa listened to it happily. ఇంకా దీనిని ప్రాక్టీస్ లో పెట్టాలి. He wanted to practice. అప్పుడు చెప్పాడు, Then he said, ధర్మరాజా, Dharmaraja, వదిలే ఇల్లు వదిలాను, I left home anyway. పట్టవలసిన వాడిని పట్టినాను, I got hold of the right one. వినవలసినవంతా విన్నాను, I listened to all. తిరిగి నేను వెనుకకు పోను, I don't want to return. మీ సన్నిధి అందే ఉంటాను. I want to be near you. మీ సన్నిధి అందే ఉంటుంది. మీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడాను నాకు ఈ పరతత్వాన్ని బోధిస్తుంది. I'll be near you. Whenever you find time and convenience, tell me about this divinity. నాయన తిరిగి నాకు పరతత్వం అనేటువంటి చెప్పడం అనేటువంటి అనవసరము. ఒకే తిరిగి నిన్ను అనుగ్రహిస్తున్నాను, ఈ మనస్సు నాకు అర్పితం చేయన్నాడు. He said, I need not tell you again. Offer your mind to me. ఎవరికి అర్పితం చేయమన్నాడు? To whom should it be యమ surrendered? ధర్మ రాజుకు చేయమన్నాడు. The mind is to be surrendered to Yama Dharma Raja. యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి, ఇది అష్టాంగ యోగము. యమ యమ అనగా బహిర్ ఇంద్రియములను అరికట్టటము. Yama means control over external inner senses. ఈ ఇంద్రియములను అరికట్టినటువంటి వాడే ధర్మజుడు. The one who has full self control is Dharmaja. కాబట్టి యమధర్మరాజు అంటే ప్రాణాన్ని తీసుకుని పోయేవాడు కాదు. So Yama Dharma Raja is not the one who takes your life. అతనికి చాలా పాపము, అన్యాయంగా అతనికి చెడ్డ పేరు వచ్చింది. We are not justified in saying so, giving the bad name. యమధర్మరాజుకి చాలా భయము. ఏ ఎనుకోటు పైన ఎక్కువ వస్తాడు, ఏం గడ్డలో కట్టుకుని వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఏమిటో అని భయపడిపోతుంటాడు. We are afraid of Yama Dharma Raja, thinking that he will come on heap of యమధర్మరాజు మహాధర్మపరుడు. Yama Dharma Raja is the one of righteousness. ధర్మరాజు ఎందైనా కూడా అంతో ఇంతో కొంత అసత్యం ఆడచ్చు. కానీ యమధర్మరాజు అసత్యమే లేదు, అన్యాయమే లేదు, అక్రమమే లేదు, అనాచారమే లేదు. In Dharmaraju there may be little falsehood, but in Yama Dharmaraju there is no injustice whatsoever. There is no falsehood. కనుకనే యముడే ధర్మజుడిగా పుట్టాడు అంటారు. For that reason Yama is born as Dharmaja. యమ అనగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. Yama means the one with sense అతి control. ధర్మరాజుకు అయినటువంటి యొక్క భగవత్ స్వరూపుడు. Dharmaraja is the form of God. అడవుల యందున్న Either in the forest ఆకాశముననున్న or in the sky, పట్టణముననున్న the city పల్లెనున్న or village, గుట్ట మీదనున్న on the hilltop నట్టేటబడియున్న or in the deep sea. ఎక్కడ ఉండినా గాని వీడు తప్పించుకోలేడు. Wherever he is, he cannot escape. అనగా ఏమిటి? యముడు గుట్ట పైన ఉన్నాడు, చెట్టు పైన ఉన్నాడు, మట్టి పైన ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు, పల్లెలో ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు యముడు. Yama, the god of death, is present on the hilltop, in the city or in the village. అనగా దైవమే యముడు. Means God is Yama. అదే పురంధరదాసు కూడా చెప్పినటువంటిది. What Purandardas also said. నమ్మిన విభీషణులకు రామునవు నీవు, You are Rama to Vibhishana who had full faith. నమ్మని రావణాసులకు యముడు నీవు, Ravana who has no faith, you are Yama to him. నమ్మిన ప్రహ్లాదులకు దేవుడు నీవు, Prahlada who has faith, you are God. నమ్మని హిరణ్యకశిపునకు యముడు నీవు. To faithless Hiranyakashipa, you are Yama. చూసావా? నమ్మిన ఉగ్రసేనులకు నీవు దైవము, Ugrasena who has faith, you are God. నమ్మని కంసులకు నీవు యముడవు. To faithless Kamsa, you are Yama. కాబట్టి యముడు దేవుడు ఇద్దరు ఒక్కటే. Therefore Yama and God are one. నమ్మిన వారికి దేవుడిగా ఉంటాడు, నమ్మని వారికి యముడిగా ఉంటాడు. The one with faith is God. The faithless యముడు దేవుడు Yama. ఇరువురు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని చక్కగా పురస్కరించుకొని చెప్పాడు. Yama and God are one. This truth is well కాబట్టి propagated. నమ్మకం చాలా ప్రధానము. Therefore faith is very essential. దైవమును నమ్మి The faith in God, దైవం యొక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టి practicing the command of the Lord, దానికి అర్పితము గావించి surrendering one's own నీ self. నిత్య జీవితాన్ని నీవు గడుపుతూ పోతే When you spend the daily routine, నీవు సర్వ సౌఖ్యములు సర్వ సౌభాగ్యములు కూడా నీకు you చేకూరుతాయి. will have all the happiness, all the pleasures and comfort. కానీ
మన నిత్య జీవితంలో సాధ్యమైనంత వరకు కూడాను పవిత్రమైనటువంటి యొక్క కర్మలలో ప్రవేశించాలి. But in our daily life, to the extent possible, we should undertake sacred acts. పవిత్రమైనటువంటి యొక్క దృష్టిని మనం పెంచుకోవాలి. We should have sacred vision. పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి. We should develop sacred feelings. ఇవి మనకు కావలసినటువంటివి. These are very essential. భయహరణ వందిత చరణ భయారణ వందిత చరణ భయహరణ వందిత చరణ భయారణ వందిత చరణ జయ రాజ జయ మాధవ గౌరీ జయ జయ మాధవ జయ రాజ జయ మాధవ